రైట్. ప్రేమ్ గా కాబట్టి రైట్ సార్. మనం మళ్ళీ మాట్లాడదాం. ప్రేమ్ గాంధీ గారు మీరు చెప్పండి. ఇక బీజేపీ అలాగే ఈసీ కలిసి ఎన్నికల్లో ఓట్ల చోరీ మరి చేసిందని రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై మీరేమంటారు సార్? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ పెద్దలందరికీ నమస్కారం. అయితే ఇది ఒక పరాపాటిగా ఇప్పుడు కాదు, గతంలో అనేక సందర్భాల్లో జరుగుతూ ఉంది. ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లో గెలిచినప్పుడు మాత్రం ఈ టాపిక్ ఎక్కడ కూడా మాట్లాడరు. ఎక్కడ కూడా ఈవీఎంలకు సంబంధించిన అంశం కానీ ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకలు అనే అంశం కూడా పెద్దగా ఎవరు మాట్లాడరు. కానీ ఎప్పుడైతే బీజేపీ గెలిచింది లేదా బీజేపీకి సంబంధించినటువంటి అంశాలు రాగానే మళ్ళా పరాపాటిగా అవే మాటలు అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటారు. ప్రపంచంలోనే చాలా దేశాలు, చాలా చిన్న దేశాలు మన ఎన్నికల విధానాన్ని, మన ఎన్నికల సరళిని, మనం ఎన్నికలు నిర్వహిస్తున్న విధానాన్ని అవలంబిస్తున్నటువంటి దాఖలాలు చాలా దేశాలు, ఇతర దేశాలే మన ఎన్నికల విధానాన్ని అవలంబిస్తా ఉన్నాయి. ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన, నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన, నేను కూడా అవి చూసినాను. అయితే ఎన్నికల అధికారులు వాళ్ళు తీస్తున్నటువంటి వివరాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వివరాల్లో నేను కూడా కొంత అసంతృప్తి ఉన్నా. కానీ కొన్ని విషయాల్లోనే ఎక్కడైతే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు, డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయాల్లో వాళ్ళ దగ్గర పూర్తి స్థాయి అది సిస్టమ్ లేదంటమా, లేకుంటే ఎక్కడనో జరుగుతా ఉంది. వందలాది కోట్ల రూపాయలు వంచుతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం. దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ కూడా విరుద్ధం. దాంట్లో ఎక్కడ కూడా మేము ఇచ్చేసినట్టు దాఖలాలు లేవు. అయితే ఇక్కడ జరిగింది, ఉన్నది, చేసింది అని అంటే ఒక విషయం అయితే వాస్తవం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడిర్రు, నేనేమంటున్నా, ఇప్పుడు పెద్దలు అందరూ కోటేశ్వరరావు మాట్లాడేది విన్నా, పుల్లారెడ్డి గారు, తర్వాత వినోద్ గారు కూడా మాట్లాడేది విన్నాను. నేనేమంటున్నా, ఒకవేళ ఆధారాలు ఉన్నాయి అని అంటే సులువు అవుతుంది కదా, ఇంకా అవకాశం ఈజీ కదా. ఎవరు చేసిరు, ఎక్కడ చేసిరు, ఎట్లా జరిగింది, దాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరం రాహుల్ గాంధీకి. అఫిడవిట్ ఇస్తారా, ఇయ్యరా, వాళ్ళు ఉంటారా, ఎట్లా, ఏం సంగతి పక్కన పెడితే సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇలా జరిగింది, జరగడానికి గల కారణాలు ఇవి జరుగుతున్నది, ఇది జరుగుతుందనే అది. ఎందుకంటే భారత ఎన్నికల సంఘం అనేది స్వయం ప్రతికలిగినటువంటి సంఘం. దానికి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఏ పార్టీలకు కూడా అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ కాదు. ప్రత్యేకంగా దానికి కంప్లీట్ గా ఒక సంస్థ ఉంది. కాబట్టి ఆ సంస్థకు పూర్తి స్థాయి వివరాలు ఆయన, ఎందుకంటే అత్యున్నతమైనటువంటి పార్టీలో గౌరవమైనటువంటి స్థానం ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఆయన ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఆయనపై పూర్తి స్థాయిలో ఉంది, ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయనకు ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అడ్జస్ట్ చేస్తుంటే మేము సిట్టింగ్ స్థానాలు కూడా కోల్పోవడం జరిగింది. యూపీ అట్లాంటి రాష్ట్రంలో సిట్టింగ్ స్థానాలు 2 సార్లు గెలిచినటువంటి ఎంపీ స్థానాలు కూడా కోల్పోయినాం. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే మా స్థానాలను మేము కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటామా? అది జరగదు కదా. అలాగే కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు మేము ఒకవేళ చేసి ఉంటే కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది? కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గెలిచింది. అది ముమ్మాటికి జరుగుతున్నది తప్పు. ఒకవేళ నిజంగా ఎన్నికల సంఘంలో జరుగుతున్నటువంటి ఆ సరళి మొత్తంలో ఎక్కడన్నా అవకతవకలు ఉంటే, జరిగినటువంటి అవకతవకల్ని సరిదిద్దాల్సిన అవసరం భారతీయ ప్రతి పౌరుడి మీద ఉంది. దాంట్లో రాహుల్ గాంధీ మినహాయింపేం కాదు, ఎవరైనా కానీ, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా ఎవరైనా కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే జరుగుతున్నటువంటి తప్పిది. అనేక సందర్భాల్లో మనం కూడా చూసినాం. ఎలక్షన్ సిస్టమ్ లా ఏదైతే ఎలక్షన్ మొత్తం సరళిలా జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద 1-2 సార్లు మనం పునరాలోచిస్తూ ఉంటే అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలన్నింటినీ కూడా నివృత్తం చేయాల్సినటువంటి అవసరం ఆ ఎన్నికల సంఘం పైన కూడా ఉంది. దాన్ని కూడా పూర్తి బాధ్యత వారు కూడా వహించాలి. వారు ఒక మాట అన్నారు, ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టు విషయం విన్నాం, ఏంటంటే జరుగుతున్నటువంటి ఏం జరుగుతుంది అనేది అది అఫిడవిట్ ద్వారా ఇవ్వాలి. సరే, వారు అఫిడవిట్ ఇస్తారా, ఇయ్యరా, కానీ జరుగుతున్నది ఏంది, ఎట్లా జరుగుతుంది, జరగడానికి గల కారణాలు ఈ రకంగా జరిగింది అనేది చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రిగ్గింగ్ అంటారా, ఆయా ప్రాంతాలు ఇప్పుడు కాదు, మనము ఎప్పుడో భారతదేశం మొదటి నుంచి కూడా ఆ రిగ్గింగ్ అని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళు సొంతంగా అది ఎట్లా చేస్తారో ఏం చేస్తారో తెలియదు, భయభ్రాంతులు చేసి అధికారులందరినీ లోపరుచుకొని వచ్చినట్టు అధికారులందరినీ కూడా భయభ్రాంతులకు చేసి ఆ రిగ్గింగ్ చేసిన దాఖలాలు అనేక సందర్భాలు చూసినాం. ఒకనొక సందర్భంలో అయితే ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఆ రోజుల్లో బాక్సులు ఎత్తుకపోయిన సందర్భాలు చూసినాం. తర్వాత ఈవీఎంలు ఎత్తుకపోయినటువంటి సందర్భాలు, సమష్టాత్మకమైనటువంటి ప్రాంతాలలో ఎన్నికలు నిర్వహించాలనేటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసినాం. ఆ పరిస్థితులలో అనేకమైనటువంటి జరుగుతూ ఉంటాయి. దానికి అన్నిటికీ కూడా పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సిన అవసరం ఎంత ఉందో, అట్లనే ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులే కానీ ప్రతి పౌరుడైనా కానీ జరుగుతున్న విషయం ఏంది, దానికి గల ఆధారాలు ఏంది, ఎట్లా జరుగుతున్నాయి, దాన్ని చట్టంలో ఖచ్చితంగా శిక్ష ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ శిక్షకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. భారతీయ జనతా పార్టీగా మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఎక్కడ కూడా
ఎన్నికల సంఘం మీద, ఎన్నికల సంస్థల మీద భారతీయ జనతా పార్టీ ప్రభావం అనేది అసాధ్యమైనటువంటి విషయం. వారికి కొంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే పని చేయాలనుకుంటారో చేయడానికి పూర్తి స్థాయి సహకరించినటువంటి దాఖలాలే తప్ప దాంట్లో తలదూర్చి చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు.